హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూడండి అలసంద గుగ్గుళ్ళు ఎలా చేయాలో అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఇవి దీని ఎండా తీసుకున్నాను అనమాట. ఇందులో వేసుకొని నీళ్ళు పోసి అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఒక 2 సార్లు కడుక్కొని ఒక 2-3 అవర్లు అయితే నానబెట్టాలి. బాగా నానబెట్టి నానిన తర్వాత ఇవైతే ఎలా ఉడికించుకొని తాలింపు చేసుకోవాలో చెప్తాను. సాయంకాలం పూట స్నాక్స్గా బాగుంటుంది తినడానికి. 2 సార్లు అయితే కడిగేసాను. పెట్టి నీళ్ళు పోసి ఒక 2-3 అవర్లు నానబెడితే బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఇవి బాగా నానాలి. నానిన తర్వాత ఉడికించుకొని గుగ్గుళ్ళు ఎలా చేయాలో అయితే చూపిస్తాను. అయితే మూత పెట్టుకొని నానబెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మూత తెచ్చి చూసుకుందాము. చూడండి, నేను ఒక 3 గంటల సేపు అయితే నానబెట్టండి. ఎంతంత పెద్ద అయిపోయాయో బాగా అయితే ఊరిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి గ్యాస్ వెలిగించుకొని ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడైతే గ్యాస్ అయితే వెలిగించుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడే కొద్దిగా వేసుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుందాము. తర్వాత తాలింపు వేసుకుందాం. బాగా ఉడకాలి. ఒక అరగంట లోపల ఉడికిపోతాయి ఫ్రెండ్స్. 10-15 నిమిషాలు ఉడికిపోతుంది. ఉడకనిద్దాం ఫ్రెండ్స్. మూత అయితే తీర్చేద్దాం. చూడండి, ఉడకబెట్టేసేసి వంచేసాను అనమాట. కాలిపోతున్నాయి. ఇంకా చూడండి, పొగలు వస్తున్నాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. పిండిగా ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇవైతే మనం తాలింపులో వేసేసుకుందాము. తాలింపు చేసేసుకుందాం. చూడండి, తాలింపు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది సాయంకాలం పిల్లకాయలకి స్నాక్స్గా కూడా పెట్టుకోవచ్చు. మనమైనా తినవచ్చు. చాలా బాగుంటాయి. ఎవరైనా చాలా మంచిది. అలసందలో కొద్దిగా వేసాను. చూడండి, ఒక 2-3 స్పూన్లు వేసాను అనమాట. ఎక్కువ ఆయిల్ వేసినా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇది కొద్దిగా చిట్టపట్లు ఆడిన తర్వాత ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుందాం. చిట్టపట్లు ఆడుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఎర్రగడ్డలు, కరివేపాకు, కొద్దిగా 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న పచ్చిమిర్చి. ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా పచ్చిగానే ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కువైతే బ్రౌన్గా ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న ఈ అలసంద గుగ్గులన్నీ ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం. కొద్దిగా, ఎక్కువ అయితే వేసుకోకూడదు. కొద్దిగా కారం వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుందాం. అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందాం. కారం మసాలా మనం వేసాం కదా, అదంతా ఇట్లా పట్టే వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాం. బాగా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ కారం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. చాలా బాగుంటాయి తినేదానికి. మెత్తగా ఉడికించుకోవాలైతే. ఇప్పుడైతే తీసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని నిమ్మరసం వేసుకుందాం. చాలా ఈజీ అనమాట. ఇంకేం మసాలాలు అయితే వేయకూడదు ఫ్రెండ్స్. కొందరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేనైతే సింపుల్గా ఇలాగే చేస్తాను అనమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టి ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, తాలింపు వేసేసుకొని ప్లేట్లు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం కొద్దిగా
తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా కనుక వేసుకొని తింటే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరి ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయ తినే ముందుగా మనమే నిమ్మకాయ ఇలా కనుక పిండి వేసుకొని కనుక తింటే చాలా బాగుంటాయి. పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తానన్నమాట. ఈ గుగ్గిళ్ళు తాలింపు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.